ఒక చిన్న కథ. ఓ వర్షం కురిసిన రాత్రి. హోరున వాన. కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు గిరీశం. వైపర్లు వేసుకుంటూ స్పీడ్గా తోలుతున్నాడు. ఒరే, కాస్త మెల్లిగా పోనీరా, మరేవి పర్వాలేదు అంటూ వారిస్తున్నారు తన యజమాని రాయుడు గారు ప్రక్కనే కూర్చుని. ఆలస్యం అవుతుంది బాబుగారు. పట్నంలో పని కాక ఈ వానకి దొరికాంరా. స్పీడ్ తగ్గించు, ఇంకెంతసేపు ఊరికి దగ్గర పడ్డాం అన్నారు తన యజమాని. స్పీడ్ తగ్గించాడు. కారు వెళ్తోంది. దూరంగా వర్షం హోరులో ఎడంవైపు ఊడలమరి కింద ఏదో ఆకారం కనిపిస్తోంది. యజమానికి చిన్న కునుకు పట్టింది. వాచి చూసుకున్నాడు. రాత్రి 10 గంటలు కావస్తుంది. కార్ లైట్లలో ఆ వానకి స్పష్టంగా కనిపించలేదు, కానీ ఒక అమ్మాయి కారు ఆపమని చెయ్యి ఊపుతోంది. బాగా ముస్తాబయి ఉంది. ముఖం సరిగ్గా చూడలేదు, కానీ గిరీశం కారు దాటించేశాడు. యజమాని పక్కనే ఉన్నారు కదా, మరి కాస్త ముందుకు వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఇంకేంటి, ఆ అమ్మాయి ఓడల్మరికి వేలాడుతూ అటు ఇటు గెంతుతోంది. గాలి ఉందేమో. పొడవాటి జుట్టు, పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. వీడికి నోటొకటి కొట్టింది. ఊరు పర్లాంగు దూరం ఉంది. ఎలా తీసుకువెళ్ళాడో. రాయుడు గారి ఇంటి ముందు కారు ఆపి, బాబుగారు వచ్చేసాం అన్నాడు. అంటూ కారు దిగి, ఒరే ఉదయాన్నే రారా అంటూ లోనికి వెళ్ళిపోయారు రాయుడు గారు. గిరీశం ఎలా ఇంటికి వెళ్ళాడో తెలీదు. ఒక వణుకు పుట్టింది. అదే పడుకోవడం. టీ గ్లాస్తో వచ్చి గిరీశం లేరా అంటూ ఒంటి మీద చేయి వేసి లేపింది ఉదయాన్నే వాళ్ళమ్మ. ఇంకేంటి, అగ్గిలా కాలిపోతుంది ఒళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళని కేకేసింది. మెల్లగా లేచాడు గిరీశం. వాడి స్నేహితులు వచ్చారు. స్నేహితులతో రాత్రి జరిగింది చెప్పాడు. ఒరేయ్, అది కామినీరా అన్నారు. అంటూ గిరీశం నిశ్చేష్టుడయ్యి ఉండిపోయాడు. అలా సమాప్తం. జై శ్రీరామ్.